రేవంత్ రెడ్డి కూడా కులగణనలో ఇన్వాల్వ్ అయినప్పుడు నెహ్రూ యొక్క వారసుడు రాహుల్ గాంధీ కులగణన గురించి మాట్లాడుతున్నాడు. అద్భుతంగా కులగణన గురించి మాట్లాడుతున్నాడు. కులగణన అంటే ఏంటో తెలుసా? నథింగ్ బట్ సోషలిజం. సోషలిజమే. ఏంటి దాని అర్థం? భారతదేశం కులాల వ్యవస్థ, ఇక కులాలను లెక్క పెట్టాలి. అదే గణన. అదే రిపబ్లిక్ స్టేట్ అంటే కులాలను లెక్క పెట్టడం, డిఫైన్ చేయాలి. కులగణన అంటే రిపబ్లిక్ స్టేట్స్. రిపబ్లిక్ స్టేట్స్ అంటే హెడ్స్ని లెక్క పెట్టాలి, తలను లెక్క పెట్టాలి. హెడ్స్ని లెక్క పెట్టి ప్రతి హెడ్కి ఆ రాజ్యంలో పార్టీషన్, నీకేం కావాలో అది ఇవ్వాలి. కులగణన చేసిండు. ఇప్పుడు రాహుల్ గాంధీ కులగణన చేయడానికి ఒప్పుకొని ఆ కులగణన అనేటువంటి ఆయుధంతో బీజేపీని పొడవడానికి బయలుదేరారు. ఆయన బీజేపీ రామరాజ్యం అని రాముడు కత్తితోటి వాళ్ళు బయలుదేరారు. వాళ్ళొక కత్తి వీళ్ళొక కత్తి, ఇద్దరి కత్తులు ఇచ్చినోడు ఇద్దరికి హెలికాప్టర్లు పెట్టి ఆదాని, ఇద్దరికి హెలికాప్టర్లు పెడతాడు ఆయన. ఎవడన్నారు ఆయన? ఎవడొచ్చి నావాడేగా. ఈయన కులగణన అని, ఆయన రామరాజ్యం అని. బాగానే ఉంది. ఇద్దరికి కత్తులు పట్టుకొని బయలుదేరిండు. మేము ఎవరిని మతాలను గీతాలను పెద్ద వ్యతిరేకించున్నాం. ఇద్దరు బయలుదేరారు.